तेलंगाना तक न्यूज़ में आप तमाम के खैर मकदम में बढ़ते हैं खबर की जानिब। डीसीपी ऋतुराज ने दी वार्निंग। बताया गया कि नॉलेज सिटी, आईटी हब और कॉरिडोर में मुख्तलिफ लोग आकर अपनी गाड़ियों का स्टंटबाजी कर रहे हैं, जिसकी वजह से अवामी ज़िंदगियों को ख़तरा लाहक है। इस सिलसिले में उन्होंने सख्त नोट लेते हुए कहा कि सख्त कार्रवाई की जाएगी। अगर इस तरह की स्टंटबाजी पर रोक नहीं लगाई जाएगी तो फिर पुलिस अपने एक्शन लेगी। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कल आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दिक्कन न्यूज़। ఏరియా నెకఫర్ ఏరియా ఇది ఐకియా ఈ చుట్టుపక్కల ఏం ఏరియా ఉంది. అక్కడే రీసెంట్గా మేము చూసాము చాలా ర్యాష్ డ్రైవింగ్, స్టంట్, రీల్ మేకింగ్ ఇలాగా చాలా ఇష్యూస్ జరిగింది. దీని కారణం ఇప్పుడు మనకు రెండు ఇష్యూస్ ఉంటాయి. నంబర్ 1 పబ్లిక్ సేఫ్టీ, రోడ్స్ ఇప్పుడు సేఫ్ లేదు, పేవ్మెంట్ సేఫ్ లేదు. అండ్ సెకండ్ ఒక న్యూసెన్స్ వాల్యూ పెరిగింది. దీనికి డీల్ చేయడానికి ఇప్పుడు సిస్టమేటిక్గా మేము కొన్ని సొల్యూషన్స్ ఇప్పుడు డిసైడ్ చేశాము. నంబర్ 1 ఇప్పుడు పార్కింగ్ గురించి మేము సరిగ్గా అన్ని ఏరియాస్కి మార్కౌట్ చేస్తాము. ఓన్లీ పార్కింగ్ అప్రూవ్డ్ ఏరియాలో పార్క్ చేస్తే అప్పుడు వెహికల్ సేఫ్ ఉంటుంది. లేకపోతే నో పార్కింగ్లో పార్క్ చేసిన బండి అన్నిది టోయింగ్ అవుతుంది. తర్వాత టోయింగ్ తర్వాత ఏం ప్రొసీజర్ ఉంటుంది అదే ఫాలో అవుతుంది. నంబర్ 1. నంబర్ 2 ఇప్పుడు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మేము చేస్తున్నాము, కానీ ఇప్పుడు ఇంకా ఎఫెక్టివ్గా మన పోలీస్ ఆఫీసర్స్కి మొబైల్లో పెట్టి మేము నాకాబందీ చేస్తాము. ఫ్రైడే, సాటర్డే అండ్ సండే 11 to 2 o'clock అనేది ఖచ్చితంగా గట్టిగా మన వాళ్ళు ఎన్ఫోర్స్ చేసేస్తారు.